అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు తేట్లోకి మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th జూన్కి వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd జూన్కేమో ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలా అని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వరకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏవే రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి కూడా కొంతవరకు బాగానే ఉంది. 9వ ఇంట్లో శని ఉన్నారు కనుక కొంత బాగా శ్రమ పడ్డం అనేది ఉంటుంది. ఆపర్చునిటీస్ అనేది కెరియర్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఎందుకంటే మనం చూసాము అంటే మనకి 10th ఆడేమో 2nd పడ్డాడు. సో కెరియర్ డెవలప్మెంట్ చాలా బాగుంది. ఈ 15 రోజుల్లోనూ తప్పక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది, అంటే గ్రోత్ అనేది కనిపిస్తోంది అనమాట. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి 8th రాహు ఉన్నాడు. సో కొంతవరకు ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానీ ప్రాపర్టీ డీలింగ్స్లో కానీ కొంత లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 12th మనకి జూపిటర్ ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అనేది చాలా చాలా అధికము. కొంతవరకు వీళ్ళు ఖర్చు తగ్గించుకునే ఒక సూచన చూసుకోవాలన్నమాట. లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక ఏంటంటే వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడాను కొంతవరకు చాలా బాగుంది 15 రోజులు. అంటే ఏంటంటే డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్ కొంతవరకు బాగుంది. అలాగే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంత ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే అభిప్రాయ భేదాలు అని చెప్తూ ఉంటాం కదా, అలా కనిపిస్తోంది. పెద్దల ఆశీస్ కూడా కొంచెం తక్కువే కనిపిస్తోంది. బట్ ఏంటంటే ఆన్లైన్ ఆపర్చునిటీస్ అనేవి ప్lenty వస్తాయి అన్నమాట వీళ్ళకి.
అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా మనకి 9వ ఇంట్లో ఉన్నారు, 10th లార్డ్ 9th లో ఉన్నారు. సో భాగ్యం అనేది డెవలప్ అంటే ఇప్పుడే నాంది పలకడం అంటూ ఉంటాం కదా, స్టార్టింగ్ ఆఫ్ ఎనీ బిజినెస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కొత్తగా ఇప్పుడు దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళందరికీ కొంతవరకు ఎడబాటు రావడం కానీ డిసగ్రిమెంట్స్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే హెల్త్ రీత్యా వీళ్ళ హెల్త్, అలాగే కుటుంబంలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే తప్పక డాక్టర్ని సంప్రదించడం, దాని మీద ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ ఆల్సో ఎక్కువ మనకి కనిపించేది ఏంటంటే కుటుంబంలో కొంత కలహాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్స్ ఇప్పుడే మూవ్ అయ్యారు. ఈ రాశికి ఈయనేమో చాలా బెనిఫిక్ అయినప్పటికీను కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నోటి దురుసు అనేది కొంచెం తగ్గించుకోవాలి. కోపతాపాలుకి వెళ్లకుండాను కొంచెం పేషెన్స్గా ఉండడం అనేది వీళ్ళకి సూచన అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th లార్డ్ కూడా ఉన్నాడు. సో తప్పక రాబడి ఉంది. అలాగే ఏంటంటే ఖర్చులు కూడా చాలా అధికం కనిపిస్తున్నాయి. 2nd లార్డ్ కూడా మనకి ఏంటంటే 12th లో పడ్డాడు. సో తప్పక ఖర్చులు అనేది చాలా అధికం కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా, ఎస్పెషలీ పిల్లల రీత్యా కుటుంబ రీత్యా మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు శుభ సూచనలు, సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనేది వీళ్ళకి సూచన వచ్చి తప్పక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడము, కొంచెం సేవింగ్స్ చేయడం అనేది కనిపిస్తోంది. సో అందుకనే చెప్తున్నాను, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ముందు వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. జూపిటర్ 12వ ఇంట్లో ఉంటేనే అది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫారిన్ ట్రావెల్ కానీ షార్ట్ టర్మ్ ట్రావెల్ కానీ ఎక్కువ రావడం అనేది కనిపిస్తుంది, ఎస్పెషలీ వర్క్ రీత్యా అనమాట. అలాగే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ వాళ్ళు ఎప్పటికైనా ఫ్యూచర్లో హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అలాగే ఏంటంటే మనం జాతిరత్నానికి వస్తే ముత్యం వేసుకోమని చెప్తాము. అది తెల్లదైనా అవ్వచ్చు, పింక్ అయినా అవ్వచ్చు, లేకపోతే గోల్డెన్ కలర్ అవ్వచ్చు, లేకపోతే నల్లదైనా అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ఒకళ్ళొకళ్ళ జాతకం బట్టి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సోమవారం వైట్ కానీ రోజ్ పింక్ కానీ వేసుకోవడం చాలా మంచిది. అలాగే 2nd లార్డ్ 12th లో జూపిటర్ పడ్డాడు కనుక తప్పక ఆరెంజ్ కలర్ వేసుకోవడం కూడా మంచిదన్నమాట. అండ్ ఆల్సో సండే తప్పక నవగ్రహ స్తోత్రం చదువుకోండి, ఇంకా బాగుంటుంది మీకు. రెగ్యులర్గా పూజలు చేసే వాళ్ళకి ఇంకా కొంచెం చేయడం ఇంకా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఒక ముత్తైదుకి ఇంటికి పిలిచి సోమవారం కొంచెం పెరుగన్నమైనా పెట్టడం మంచిదన్నమాట. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమిడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతిరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాము, అలాగే పీరియడ్ వెంసుంటాయి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవన్నీ అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు, అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.